హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఒక క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఇలా చూపిస్తున్నా. ఇక్కడ పచ్చిమిరపకాయలు, అలాగే ఒక టమోటా, ఉల్లిగడ్డలు, కొంచెం ఆయిల్ వేసేసి బాగా మూత పెట్టి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. కొబ్బరి అనమాట. కొబ్బరి కొన్ని అయితే చాలు. ఇది తిరుమలలో మనకి ఫ్రీ మీల్స్ అప్పుడు వాళ్ళు పెడతారు చూడండి, సేమ్ అలానే ఉంటుంది. ఇది చింతపండు అనమాట. అలా మొత్తం మగ్గాలన్నమాట. పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు మగ్గాలి. మగ్గిన తర్వాతనే జీలకర్ర అనేది కొంచెం వేయాలి. వేసినాక కొత్తిమీర ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. కొత్తిమీర ఖచ్చితంగా వేయాలా. అవి మగ్గిన తర్వాత ఇంకా కొబ్బరి కూడా వేసేసి వేయించేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. చింతపండు కూడా వేసేసి అన్నీ వేసేసి ఇప్పుడు పైన పెట్టి కలపకుండా జస్ట్ ఊరికి అట్లా అనేసి మూత పెట్టేసేయాలి. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అప్డేట్ మీకు వస్తుంది. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ మనకి తిరుమలలో ఫ్రీ మీల్స్లో పెట్టే అన్న సత్రంలో పెట్టే సేమ్ కొబ్బరి చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలా మూత పెట్టేసేసి బాగా మగ్గాలన్నమాట. అలా మగ్గిపోయింది చూడండి. కొబ్బరి కూడా మగ్గిపోతుంది అనమాట. ఇంకా మిక్సీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది ఉట్టి అన్నంలో అయినా బాగుంటుంది, లేకుంటే చపాతీలో, రోటీలో, ఉప్మాలో, తర్వాత దేంట్లో అయినా తినచ్చు అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏమంటే ఫ్రెండ్స్, దీంట్లో ఉల్లిగడ్డలు వేసాం కాబట్టి అప్పటికప్పుడే తినేయాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేయాలి. అంత మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేయాలన్నమాట. లేదంటే కొబ్బరి ముక్కలకి పసుపు ఎక్కువ అంటేస్తే మనకి చట్నీ అనేది పసుపు వాసన వస్తుందన్నమాట. అందుకోసమే లాస్ట్లో వేయాలి. ఇలా అంతా కలిపేసి చూడండి, చింతపండు కూడా మనకి బాగా మెత్తగా అయిపోయింది. అన్నీ బాగా వేగాయి అనమాట. దీంట్లో ఏమంటే ఫ్రెండ్స్, మన కొబ్బరి ముక్క అలాగే చింతపండు అన్నీ పర్ఫెక్ట్గా ఒకటేసారి అన్నీ కరెక్ట్గా వేగితేనే మనకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే పచ్చివాసన వస్తుంది, తినబుద్ధి కాదనమాట. చూడండి, మీకు క్లోజ్అప్లో చూపిస్తున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీతో షేర్ చేసుకుందామని చెప్పి చేశాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా ఉంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లా ఇది మొత్తము చల్లగా అయిపోవాలా. చల్లగా అయిపోయినాకనే మిక్సీలో వేసేయాలా. చూడండి, చాలా ఎమ్మీగా ఉంది. ఎంత ఎమ్మీగా ఉందంటే సూపర్గా ఉందన్నమాట. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.